బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం 8వ అధ్యాయం యమలోక విషయ వర్ణన. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మృగశృంగుడు తప ఫలితానికి మెచ్చి యముడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విగత జీవులై ఉన్న 4 కన్యలకు కూడా వారికి ప్రాణదానం చేశారు. అయితే వారెవరు? సువృత, విమల, కమల, సురస. నిజంగా ఎంత చిత్రం చూడండి. అసలు ఈ 4 కన్యలకు మృగశృంగుడికి అసలు ఎటువంటి సంబంధమే లేదు. వారు చుట్టాలు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు. కేవలం అతను ఆ దారిన వెళుతూ తనకు కనిపించిన దృశ్యానికి చెలించి అతను ఒక మానవతా ధర్మ ఇతివృత్తంతో, అంటే ఒక హ్యుమానిటీ తోటి అలా పడి ఉన్న వాళ్ళను చూసి చెలించిపోయి యముడు గురించి తపస్సు చేశాడు. ఈ రోజులలో అలాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అంటే మనం ఈ వృత్తాంతాలని ఆదర్శంగా తీసుకోవాలి. రోడ్డు మీద మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే పట్టించుకునే నాదురే లేడు. అటువంటి ఈ కాలంలో ఇలాంటి కథలు వినటం వల్ల ఏంటంటే కొద్దిగా మనకు మానవత్వం అనేది పెంపొందే అవకాశం ఉంటుందన్నమాట. అలా విగత జీవులుగా పడి ఉన్న ఆ 4 కన్యల కోసం ఈ మృగశృంగుడు అనే అతను ఎంతో చక్కగా యమధర్మరాజు గురించి తపస్సు చేస్తాడు. ఆ 4 కన్యలకు మళ్ళీ ప్రాణదానం చేస్తారు. అయితే వీరు బావిలో పడిపోయి ప్రాణాలు వదిలిన నేపథ్యంలో సూక్ష్మ శరీరై యమలోకాన్ని చూసొస్తారనమాట. అయితే ఎలా చూస్తారు? వాళ్ళు ఒక ఉద్యానవనంలో నించొని అలా యమలోకాన్ని చూస్తారనమాట. అయితే వాళ్ళు చూసిన విషయాలు, వాళ్ళు వెళ్ళిన దారి, ఆ విషయాలన్నీ కూడా దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు ఎంతో అద్భుతంగా వివరించారనమాట. ఇదే విషయ సంగ్రహాన్ని మొత్తం కూడా సూతుడు శౌనకాది మహామునులకు తెలియచేశారు. అసలు యమలోకం ఎలా ఉంటుందట? పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మరణించక తప్పదు. మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మించక తప్పదు. అయితే ఈ మరణకాలంలో మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరం 2 ఉంటాయన్నమాట. స్థూల శరీరాన్ని తగలబెట్టేస్తారు. సూక్ష్మ శరీరం లోకాలకు వెళ్తుందన్నమాట. మనం పుణ్యం చేస్తే ఉత్తమ లోకాలకు వెళ్తాం, పాపం చేస్తే ఆ సంబంధిత లోకాలకు వెళ్తామన్నమాట. అయితే ఎవరైనా కానీ ముందుగా పుణ్యలోకానికి వెళ్ళాలన్నా, పాపలోకానికి వెళ్ళాలన్నా కూడా వైతరణి నది అనేది ఒకటి ఉంటుంది. దాన్ని దాటితేనే మనం పుణ్యలోకానికో పాపలోకానికో వెళ్తామన్నమాట. అయితే ఈ వైతరణి నది దాటాలనంటే మనం ఎటువంటి ధర్మకార్యాలు చేయాలి అని అంటే మాఘమాసంలో స్నానాలు చేయాలన్నమాట. అయితే ఎవరైతే మాఘమాసంలో చక్కగా సూర్యోదయాత్ పూర్వమే ఒక అరగంటకు ముందు చక్కగా స్నానాధికాలు చేస్తారో, ఈ మాఘమాసంలో ఎవరైతే పశువులను, పండ్లను, ధనము, ధాన్యము ఇవి దానం చేస్తారో వారికి చక్కగా ఏంటంటే మంచి మార్గాల ద్వారా తీసుకెళ్తారనమాట. లేకపోతే చీము, రక్తము, కుళ్ళిపోయిన వస్తువులు ఆ దారిలో ఎవరైతే పాపం చేస్తారో ఆ దారిలో తీసుకెళ్తారనమాట. ఎవరైతే ఈ మాఘమాసంలో కన్యాదానం చేస్తారో, ఉపనయనం చేస్తారో, భూదానం చేస్తారో, గోదానం చేస్తారో వారందరినీ కూడా ఒక ఆకలి దప్పులు లేకుండా విమానంలో అలా సునాయాసంగా పుణ్యలోకాలకి, స్వర్గానికి తీసుకెళ్తారనమాట. అందుకనే మనం గమనిస్తే చూసారా, మాఘమాసం అనగానే పెళ్ళిళ్ళు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏంటి? మాఘమాసము పుణ్యప్రదమైన మాసము, సూర్యు అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉన్న మాసము, దేవతల అనుగ్రహం శీఘ్రంగా పొందే మాసము. ఈ మాఘమాసంలో ముహూర్తాలు బాగా ఉంటాయి. అందుకనే చాలామంది కూడా మాఘమాసంలో వేల సంఖ్యలో పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో కన్యాదానం చేస్తే ఆ వ్యక్తి, ఎవరైతే కన్యాదానం చేసిన వ్యక్తి మరణించిన తర్వాత అనాయాసంగా అతను స్వర్గానికి చేరుకుంటాడు అన్నది ప్రతీతి అన్నమాట. కాబట్టి మన శక్తి మేర మనం ఈ మాసంలో పుణ్యకార్యాలు చేస్తే పుణ్యలోకాలు చేరుకుంటాము అన్నది మనకు ఈ అధ్యాయంలో చాలా చక్కగా, చాలా అద్భుతంగా వర్ణించారు. అయితే యమలోకానికి ఎలా వెళతాము అన్నది కూడా మనకు వర్ణించారనమాట. అయితే ఏంటంటే ఎంతో అద్భుతంగా ఈ విధంగా ఆ 4 కన్యలు కూడా వారు మాఘమాస స్నానానికై బయలుదేరారు. అంటే ఒక శుద్ధ సంకల్పంతో బయలుదేరారు కదా. అందుకనే ఆ సంకల్పం చాలా గొప్పది. కాబట్టి వారు బావిలో పడి మరణించినా కూడా వారికి మళ్ళీ ప్రాణం లభించింది.
అతను ఏ పరిచయం లేని మృగశృంగుడు వారి కోసం తపస్సు చేసి వారికి ప్రాణాన్ని అనుగ్రహించాడు. అంటే ఏంటి, ఇదంతా ఎలా జరిగింది? ఆ నలుగురు కన్యలు కూడా మాఘమాస స్నానం చేయటానికి సంకల్పం చేసుకొని బయలుదేరారు. కాబట్టి ఈ మాసంలో స్నాన సంకల్పం కూడా చాలా గొప్పది అని మనకు ఈ అధ్యాయం ద్వారా అవగతం అవుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా కూడా ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయటానికి తమ వంతుగా ప్రయత్నం చేయాలి. తమ సమీపంలో ఉన్న నదులలో స్నానం చేయాలి. లేకపోతే మీరంతా కుటుంబ సమేతంగా కూడా ఒక యాత్రా స్థలానికి వెళ్ళి చక్కగా నదీ స్నానం చేసుకొని దానం చేసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ఫలం ఏదైతే ఉంటుందో అది వర్ణనాతీతం అన్నమాట. అద్వితీయంగా ఉంటుంది, అగణితంగా ఉంటుంది, అప్రమేయంగా మీకు స్వర్గ సుఖాలను కూడా అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మానవ మాతృల మనం ఆ పాటి సూర్యోదయ పూర్వం స్నానం చేయలేమా చెప్పండి? ఆ చేసేది కూడా కాస్త భక్తి శ్రద్ధలతోటి చేసామనుకోండి, అపమృత్యు దోషం తొలగిపోతుంది మనకు కదా. చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకు వెళతాము. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సుఖవంతమైన జీవనాన్ని గడపడానికి కూడా ఈ మాఘమాసం నదీ స్నానం ఎంతో ప్రశస్యమని చెప్పచ్చు. ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసిన నదుల పేర్లను తలుచుకొని స్నానం చేయటం చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది అని మనకు ఈ అధ్యాయం ద్వారా అవగతమవుతుంది. ఈ 8వ అధ్యాయంలో ఏం చెప్పారు అని అంటే, పుణ్యమూర్తులు ఇప్పుడు సశీలం కలిగిన వాళ్ళు, అంటే పాతివ్రత్యంతో జీవనాన్ని సాగించిన వారు. అంటే ఎవరు? అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి. అంటే ఇలాంటి పుణ్యమూర్తులు, అంటే ఇలాగే నిత్యంగా ఏంటంటే తమ ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ, భర్తకు సేవ చేస్తూ, అత్తమామలను గౌరవిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ ఇలా జీవనాన్ని సాగించే వారికి తెలుసా, మరణించిన తర్వాత యమధర్మరాజు ఎదురొచ్చి వాళ్ళకి స్వాగతం పలుకుతాడట. అంటే అంత గౌరవ మర్యాద ఇస్తాడట యముడు. అందుకనే మీరు తెలుసా, పుణ్యమూర్తులు స్త్రీలు ఎవరైనా ఇలా వస్తే వాళ్ళ గాలి సోకినా కూడా పుణ్యప్రదమే అని చెప్తూ ఉంటారు. అలాగే ఏంటంటే మాఘమాసంలో ఒక్కరోజు నదీ స్నానం చేసినా కూడా వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని. మాఘమాసంలో ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ స్నానం ఆచరించినా, స్నాన సంకల్పం చేసినా అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.